హలో అందరికీ, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వెజ్ పలావ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టమాటో, మిర్చి, కొత్తిమీర, బంగాళదుంప, క్యారెట్. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 మిర్చి వేసుకొని, పచ్చి కొబ్బరి, మసాలా దినుసులు వేసుకొని, తగిన నీళ్లు పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లెండ్ చేసుకోండి. మీకు కావాల్సి అనుకుంటే విడిగా కూడా వేసుకోవచ్చు మసాలా దినుసులని. మేము అలా తినం కాబట్టి పేస్ట్ చేసుకున్నాం. తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్స్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసుకొని, మనం తరిగి పెట్టుకున్న కూరగాయలన్నిటిని కడాయిలో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి ఒక 2 మినిట్స్ అలా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. వేగిన తర్వాత కొంచెంగా గరం మసాలా, ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా మీ చాయిస్ అండి. ఎక్కువ ఘాటు అవసరం లేదు అనుకునే పని అయితే వేసుకోకండి. ఆ పేస్టే సరిపోతుంది. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. ఒక 5 మినిట్స్ ఆ గ్లాస్లో బియ్యంలో వాటర్ పోసి ఒక 5 మినిట్స్ అలా పొయ్యి మీద ఉంచండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆ వాటర్ బియ్యంతో సహా ఆ కడాయిలో మనం తరిగి పెట్టుకున్న దాంట్లో వేసి ఒక 2 or 3 విజిల్స్ రానివ్వండి. 2 or 3 విజిల్స్ రానివ్వండి సరిపోతుంది. 4 or else రైతా దాంట్లోకి నంచుకోవడానికి. రైతా మీ చాయిస్ అండి. చూసారు కదండి, లాస్ట్కి ఎంతో రుచికరమైన వెజ్ పలావ్ రెడీ అయిపోయింది.